శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. అబ్బా ఇప్పటి పిల్లలైతే ర్యాంకులు ఈజీగా కొట్టొచ్చు. అయ్యో నువ్వు కొడుతుంటే నిన్నెవరన్నా ఆపినరా? నన్ను ఎంకరేజ్ చేయలేదురా, లేదంటే కనీసం కలెక్టర్ కాకుంటే డాక్టర్ అన్న అయ్యేదాన్ని. ఎంకరేజ్ అంటే చదువుకునే తందుకు బుక్స్ కొనియలేదా ఎట్లా? అందరికన్నా ఎక్కువ పుస్తకాల పురుగు నేనే. ట్యూషన్లు కూడా పెట్టించారు. మరి ఇంకేం తక్కువైంది నీకు? కలెక్టర్ ఎందుకు గాలే? మూడుసారి ట్యూషన్ మిస్ అయినరా. సరిపోయింది. నేను ఎంత చదివినా భయంతో సగం పరీక్ష తప్పులు రాసేది. అదే మూడుసారి ముచ్చట్ల పాల్గొంటే ఎంత మంచిగా రాదునో. ఇక అయిపోయిన పరీక్షలకు ఇప్పుడు రివిజన్ ఎందుకు గానీ పాసారి ఏమేం పాఠాలు చెప్తుండో పిల్లల కింద. 10th और 12th के जो बच्चे हैं उनसे बातचीत करता रहता हूँ, परीक्षा पे चर्चा, और मैं बातचीत करता हूँ कुछ सीखने के लिए. मेरे लिए बहुत बड़ा ये सीखने का कार्यक्रम होता है, ये सिखाने का कार्यक्रम नहीं. तो मैं आज तमिलनाडु के नौजवानों को इसलिए मिल रहा हूं कि मुझे कुछ सीखना है. तो आप में से अगर कोई कुछ बातें करना चाहते हो, अपनी बात बताना चाहते हो, मुझे सुनना है. कौन शुरू करेगा? పరీక్షలు వస్తున్నాయంటే పోరలు పోర్షన్ కంప్లీట్ చేసుడు ఎంత ఇంపార్టెంట్ గా ఫాలో అవుతారో మోడీ సార్ క్లాస్లకు కూడా అంత ఇంట్రెస్ట్ గా ఫాలో అవుతారు. ఇవాళ రెండో ఎపిసోడ్ లా ఇంకింత మంది పిల్లల ప్రశ్నలకు జవాబులు చెప్పిండు. అంటే ఇంటర్ 10th సిలబస్ లకి వెళ్ళి అడిగినరు అని అనుకునేరు. కాదు పరీక్షలంటే భయం పోగొట్టే ప్రశ్నలు అడిగితే వాటికి సార్ జవాబులు చెప్పిండు. घर में बिजली की व्यवस्था ऐसी खड़ी कर दूं, अपने किसी 4 दोस्तों को देख जानती हो जो टेक्नोलॉजी में एक्सपर्ट हैं, एक आध दोस्त है फाइनेंस में एक्सपर्ट है, चलो 4 लोगों की टोली बना दे, साइड में अपन स्टार्टअप शुरू करते हैं. जरूर नहीं कोई स्टार्टअप के लिए कोई 25 साल की उम्र चाहिए, आप कभी भी शुरू कर सकते हैं. छोटे छोटे स्टार्टअप से भी काम शुरू हो सकता है. तो मैं समझता हूँ कि आपकी रुचि है तो बहुत अच्छी बात है. कुछ स्टार्टअप चलाते हैं, तुमको मिलने जा और एक प्रोजेक्ट रिपोर्ट बनाऊंगा, उनको बताना चाहिए मैं स्कूल से हूँ, मैं स्कूल का प्रोजेक्ट बना रहा हूँ. तो वो छुपाएगा नहीं, आपसे बताएगा. తల్లిదండ్రులకు పిల్లలకు ఎంత టెన్షన్ ఉంటదుల్లా ఒత్తిడితోటి పరీక్షలు రాయొద్దు అనేది సార్ చెప్పుకొచ్చిండు. ఏడాదనంగా చదివి పిల్లలు ఆఖరి నిమిషంలా గాలి గాబరైతారు. వాళ్ళ టెన్షన్ పోగొట్టేందుకే ఈ పరీక్ష పే చర్చ అన్నట్టు. ఇక వివిధ రాష్ట్రాలకెళ్ళొచ్చిన పిల్లలు వాళ్ళ అనుమానాలు అడుగుతా ఉంటే సార్ వీటికి సమాధానాలు చెప్తాడన్నట్టు. చదువు కళలు వేర్వేరు కాదు, రెండింటిని కలిపితే మంచి ఫలితాలు వస్తాయి అని అనుకొచ్చిండు. ఎవరు గెలిస్తే శివరాత్రికి స్పెషల్ ఏదన్నా చెయ్యాలరా? అవునా? అయితే నాతోటి పాటుగా ఒక్క పొద్దుండి జాగారం చేశారేనా? అమ్మో అంత కఠిన పూజలు నా వల్ల కాదు రసరమ్మ. ఆ శివయ్య కూడా ఎరికే నా గురించి. పండుగకు పూజలు చేయకుండా స్పెషల్ ఏం చేద్దాం అనుకుంటున్నావు మరిగా? రాజమండ్రిలో ఒక భక్తుడు ఏం చేసిండో చూస్తే తెలుస్తది. అవునా? ఏది చూపెట్టు. ఎట్ల విలిసిన వలకే దేవుడు ఆది దేవుడే. శంబడి నీళ్లు వస్తే కరిగిపోతాడు, ఎంతటి బాధలనైనా బాపుతాడు. అట్లాంటి శివునికి చేతనైనంత సేవ చేసుకోవాలి అని శివరాత్రికి భక్తులు తయారైతున్నారు. అగో ఈ తమ్ముడు కూడా శివరాత్రి స్పెషల్ గా శివలింగం తయారు చేసిండు. చెప్పు తమ్మి. నాకు శివుడు అన్న అయ్యప్ప స్వామి చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం. 5 సార్లు మాలధారణ కూడా చేశాను నేను. నాకు ఆ శివుడి మీద ఉన్న భక్తితోటి ఇలా మహాశివరాత్రి సందర్భంగా శివలింగాన్ని రూపొందించి స్పెషల్గా ఆ దేవాలయానికి పట్టిసీమలో ఉన్నటువంటి వీరభద్ర స్వామి దేవాలయానికి ఇవ్వాలన్న ఆలోచన నాలో ఉంది. అది ఏ రకంగా రూపొందించి ఇవ్వాలని చెప్పి ఆలోచించడుగా ఒకరోజు కళలో ధనంతో చిల్లర డబ్బులతోటి తయారు చేసినట్టుగా నాకు కళ వచ్చింది. మనం ఇలా చేయాలనుకుని అనుకున్నాం కదా, ఈ రకంగా చేయమని ఆ స్వామివారి మనకి ఈ సంకేతం ఇచ్చారనుకుని నా స్నేహితులతోటి బంధువులతోటి ఇలా కాయిన్స్ సుమారు 1,25,000 కాయిన్స్ రూపాయి బిళ్ళలో అది 5 రూపీస్ 10 రూపీస్ ఇలా కాయిన్స్ కలెక్ట్ చేసి 2 నెలలుగా శ్రమించి 400 కేజీలు బరువు వచ్చింది. సాయి తేజ మామూలు భక్తుడు కాదు కదా. శివునికి అయ్యప్ప స్వామి మీద భక్తితోటి 100 కిలోమీటర్లు పాదయాత్ర చేసిండంటే చూడుండ్రి. ఈ రోజుల్లా గింత చిన్న పిల్లల్లా గింత భక్తి చూసింది తక్కువే. సంకల్పం ఉంటే దారి అదే దొరుకుతది అన్నట్టు శివరాత్రికి ఏదన్నా చెయ్యాలని అనుకుంటుంటే ఆ మహాశివుడి రూపం గిట్ల చిల్లర డబ్బులతోటి కళ్ళ కనబడ్డదట. ఆ దేవుడే నాకు గీ ఆజ్ఞిచ్చిండని భావించి మొదలు పెట్టిండట. దగ్గర 1,50,000 చిల్ల చిక్కలు దోస్తులు చుట్టాల సాయంతో జమ చేసిండట. ఇక 2 నెలలు శ్రమించి 400 కిలోల బరువుతోటి ఈ శివలింగాన్ని రూపొందించిండు. అందుకే ఈ శివలింగాన్ని పట్టుసీమలున్న వీరభద్రస్వామి గుళ్ళె ప్రతిష్ఠించాలన్నది తమ్ముని కోరికనట. నిత్య పూజలు అభిషేకాలు అందుకోవాలని కోరుకుంటున్నాడట. ఇక దానికి కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయట. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన గుట్టదు అని అంటారు. ఆయన ఆజ్ఞతోటి ఆయనే పూజలు చేపించుకుంటారులే తమ్ముడు. నీ భక్తికి తప్పకుండా ముగ్ధుడయి మురిసిపోతాడు ఆ 3 కన్నులవాడు. సరసే వేళలో
మల్లె విరిసేనెందుకో యాళ్ళ పాల తప్పి భూపాలం పాడిందట నీ అసొంటిదే. మల్లె విరిసే మంచులో మనసు మురిసే. ఏహే ఆపు, ఎండలు మొదలయ్యే ఫ్యాన్లు గిరును తిరుగుతుంటే చల్ల ఉన్నదట ఈమె అనుకుంటే పాట పాడుతుంది. అరే అన్నిటికీ ఆవేశపడతావు, మన దగ్గర కాదు జమ్మూ కాశ్మీర్ లా. ఈ ఎండాకాలం ఎల్లదాకా అటు ముఖాన పోయినా మంచిగుండ్రా. పోయిరా ఎవలద్దంటాన్రు? నిజం అసరమ్మా, పొలువు రాజీనామా పెట్టి అక్కడనే రగ్గులు అమ్ముకపో. గాడ రగ్గులు ఎవరు కొంటారా? అంటే గిరాకైతే పోతానంటావు. ఏ చీచి, నేను ఎక్కడికి పోను గాని వార్త చూడురుల్లా. అమ్మో, తెలుగు రాష్ట్రాలల్లా బ్లాంకెట్లు పక్కకు పెట్టి ఫ్యాన్లు ఫుల్ స్పీడ్ లో పెడుతున్నాం గాని జమ్మూ కాశ్మీర్ లో ఎవడుర్రి ఇంకా మంచు కొండలు కరుగుతూనే లేవు. రోడ్డుకు రెండు దిక్కులు కొండ లెక్కనే వేరకపోయింది మంచు. 3-4 నెలల సంధి జనం జమ్మూ కాశ్మీర్ బాట పట్టిర్రు, ఇంకా కూడా తగ్గుతలేరు టూరిస్టులు. ఇట్లాంటి లొకేషన్ లా ఒక్క రోజన్న ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. మరి అంతేనుల్లా, కొండలు గుట్టల మీద గాలి తక్కువ ఉంటది అంటారు గాని ఆనందం మాత్రం శానా ఉంటది. చల్లటి మంచుతోటి పాటుగా మనసు కూడా హాయిగా మారిపోతది. మీరు కూడా ఇళ్ళ లెక్క చిల్ కావాలంటే ఓ ట్రిప్ వేసరారు మరి. ఇవుల్లా ఇలాంటి దిల్ దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్ దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.